అందరం కళ్ళు మూసుకున్నట్టే ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన మా తండ్రి, నీ కృపను బట్టి నాయన ఈ ఆదివారపు దినాన ప్రభావ నీ సన్నిధిలో సంగముగా కొడుకుని ఈ మాటలను ధ్యానించడానికి ప్రభావ మేము సిద్ధపడుతూ ఉండగా మీ సహాయాన్ని అందించండి తండ్రి. మీ నుంచి ప్రభా, మీ వాక్యం నుంచి తండ్రి మేము కొన్ని మాటలు నేర్చుకుంటూ మా జీవితాలను బలపరుచుకుంటూ లోకపు ఆలోచనలను బట్టి కాక, లోకపు నీతిని బట్టి కాక తండ్రి మీ నీతిని, మీ రాజ్యాన్ని వెదికేటట్టుగా ప్రభావ మమ్మలను ఆయత్తపరచమని, సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వారలారా, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనాన్ని కనుక మనం పరిశీలించగలిగితే అక్కడ ఒక పదం కనబడుతూ ఉంటుంది. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమ పట్టుకొనెను, మగసిరి గలవాడే అనే పదం కనబడుతుంది. జాగ్రత్తగా మాట అండర్లైన్ చేసుకోండి. మగసిరి, మగసిరి అంటే మగవాళ్ళకి సంబంధించింది అన్నట్టుగా మనం అర్థం చేసుకుంటాం, అంతే కదా. వీడు మగాడ్రా, వీడు మగాడ్రా, వీడు మగసిరి కలిగిన వాడురా అనేటువంటి అర్థాలు మగాళ్ళకి మాత్రమేనా, స్త్రీకి ఉండదా? ఆలోచన చేశారు ఎప్పుడైనా? మగసిరి గలవాడై అనే పదాన్ని దేవుడే తన ఉద్దేశాన్ని భక్తుల ద్వారా రాయిస్తున్నాడు యాకోబు గురించి. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను అన్నట్టుగా కనపడుతుంది. మగసిరి మగవాళ్ళకు మాత్రమే ఉంటుందా, ఆడవాళ్ళకు ఉండదా? అంటే బైబిల్ ఉద్దేశం ఏమిటనేది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియమైనటువంటి దేవుడు అన్నారు. ఇందుకే వాక్యాన్ని చాలా మంది అక్షరంగా తీసుకుని అక్కడికి ఆగిపోతున్నారు. తద్వారా ఏం జరుగుతుందంటే దేవుని ఉద్దేశాలు మనుషులకు అర్థం కావట్లేదు. బైబిల్ అక్షరంగా తీసుకుని మాత్రమే ఆగిపోవడం వలన అసలు ఆయన ఉద్దేశం ఏమై ఉన్నదో, అసలు దాని వెనకున్నటువంటి పరమార్థం ఏమిటో అర్థం కానటువంటి వ్యక్తులు ఉండటం వలన ఈనాడు సంఘంలో సభ్యులు పెరిగారు తప్ప సంఘంలో విశ్వాస్యత కనబడుతుంది. ఆలోచన చేస్తున్నారా? ఇక్కడ మగసిరి గలవాడని యాకోబు గురించి చెప్తున్నాడు. మగసిరి అంటే మగవాళ్ళకు మాత్రమే ఉండేదా? స్త్రీలకి ఆ మగసిరి లేదా ఆ దానికి సంబంధించినటువంటి ఆ పట్టుదల లేదా ఆ విధానం స్త్రీలకు ఉండదా? మగసిరి అంటే అర్థం ఏంటి? ఎవరైనా చెప్పగలరా? మగసిరి అంటే పిల్లలు అనడం. మగసిరి అంటే అదేనా అర్థం? లోకానికి తెలిసిన అర్థం అదేనా? నేటి కాలంలో మగసిరి అనేటప్పటికి లోకంలో ఉన్నటువంటి మనుషులు అర్థం చేసుకున్న విధానాలు చాలా తప్పుడు విధానాలు ఉన్నాయి. మగసిరి అంటే ఒకరిని కొట్టడం, అంతే కదా మగసిరి అంటే. మరి నువ్వు మగాడు అయితే అని కొట్టరా? నువ్వు మగాడు అయితే ఆ అమ్మాయిని ఏమైనా వారం రోజుల్లో అమ్మాయిని నీ వైపు తిప్పుకోరా, అంతే కదా. అదేనా మగతనం అంటే? వీళ్ళ లోకంలో చాలా మంది చాలా రకాలుగా ఈ మాటలు ఉపయోగిస్తూ ఉంటారు. ఆడది తిరిగి చెడింది, మగవాడు తిరగ చెడ్డాడు. మగవాడైతే 4 కొమ్ములను, ఆడదానికైతే 2 కొమ్ములు లేవనా అర్థం? బైబిల్ అలాగే చెప్తుందా? దేవుని దృష్టిలో స్త్రీ పురుషులు ఇరువురు కూడా సమానమని బైబిల్ చెప్తుంది. మరి దేవుని దృష్టిలో స్త్రీ పురుషులు సమానమైనప్పుడు మగసిరి గలవాడని ఇతన్ని అంత హైలైట్ చేయడం గల ప్రధానమైన కారణం ఏంటి? మగసిరి అనేటువంటి పదం ఎక్కడే కనపడుతుంది, ఇంకెక్కడ కనపడదు. అర్థమవుతుందా? అంటే లోకంలో తీసుకున్నటువంటి మగసిరి ఏంటంటే కొట్టుకోవడం, అంతే కదా. ఎవరినైనా ఒకడు బలహీనుడు ఉన్నాడు అనుకోండి, అతన్ని ఏమైనా ఓడిస్తే నువ్వు మగాడివిరా, నువ్వు మగసిరి కలిగిన వాడు అనేటువంటి పదాలు ఉపయోగిస్తూ ఉంటారు. లోకం ఇస్తున్నటువంటి నిర్వచనం మగసిరికి ఏంటంటే మగతనము లేదా మగసిరి అంటే ఏంటంటే ఒక ఎత్తు వ్యక్తిని బలహీనుడిని కొట్టడం, లేదా అత్యధిక జనాభాతో యుద్ధం ప్రకటించటం, అంతే కదా. లేదా ఒక స్త్రీని లోబరుచుకోవటం, ఇంకా గట్టిగా మాట్లాడితే ఒక బాటిల్ దింపకుండా తాగటం. ఏంటది? మగసిరి. ఏ బాటిల్ దింపకుండా తాగటం? అది బీరు కావచ్చు, బ్రాందీ కావచ్చు, విస్కీ కావచ్చు, ఏదైనా కూడా దాన్ని దింపకుండా తాగేస్తే ఏంటది? నువ్వు మగసిరి కలిగిన వాడురా. అసలు లోకంలో ఉన్న తీరి అదైతే బైబిల్ మగసిరికి పెట్టినటువంటి పేరు వేరొకటి ఉంది. ఆలోచన చేస్తున్నారా? వీళ్ళరా లోకంలో ఉన్న మగసిరి వేరు, బైబిల్ దేవుని ఉద్దేశంలో చెప్పబడిన మగసిరి వేరు. ఆలోచన చేయండి. ఇప్పుడు యాకోబు గారిని మగసిరి కలిగిన వాడై అని ప్రయోగించటంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మగసిరి అని అంటే యుద్ధం చేయించటం, మగసిరి అంటే ఎదటవాడిని కొట్టేయడం, మగసిరి అంటే 10 మంది ఆడవాళ్ళని లోబరుచుకోవటం, 100 మంది ఆడవాళ్ళని లోబరుచుకోవటం. ఇంతమంది ఆడవాళ్ళు వీడు మెయింటెనెన్స్ చేస్తున్నాడు రా, కాబట్టి వీడు ఏంటి? మగాడ. నిజమా?
నిజమా? అది మగసిరి కాదండి. మగసిరి అని అంటే బైబిల్ చాలా చక్కని నిర్వచనం ఇస్తుంది. దాన్ని మనం పరిశీలన చేయాలి. బైబిల్లో ఒక మాట ప్రయోగించాడంటే దేవుడు దాని వెనకాల అంతరాళాల్లో ఉన్నటువంటి గూఢార్థం ఏంటో మనుషులు కనిపెట్టగలిగితే మనుషులు సమైక్యతతో నిలబడతారు, ఐక్యతతో కొనసాగుతారు. బైబిల్ యొక్క ఉద్దేశాన్ని మనుషులు పరిగణలోకి తీసుకోవడం లేదు కనుకనే ఇన్ని అవాంతరాలకు దారితీసింది. ప్రియులారా, అందుకే ఆత్మ సహాయం చాలా అవసరం. బైబిల్ చదివేటప్పుడు చాలా ఆత్మ సహాయం అవసరం. ఇక్కడ మగసిరి అని యాకోబు ప్రయోగించాడు కదా. ఒక మాట అడుగుతాను, చెప్పండి. యాకోబు ఎక్కడ మగసిరి ప్రదర్శించాడు? ఏది రాహేలు చేసుకోవడానికి వెళ్ళాడు. జబ్బు కళ్ళైనటువంటి లేయాని చేసుకున్నాడు. లేయాని చేసుకోవడానికి మామ చేతుల్లో మోసగింపబడ్డాడు. మగసిరి ఎక్కడుంది అక్కడ? అవునా కదా? మామ చేతుల్లో 7.5 సంవత్సరాలు కొలువు చేసి పాలేరుతనం చేసి లేదా బానిస బ్రతుకు బ్రతికి తాను అనుకున్నటువంటి స్త్రీని పొందడం కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడు. 7.5 సంవత్సరాలు కొలువు చేసి తను అనుకున్నటువంటి స్త్రీని పొందలేకుండా వేరొక స్త్రీని తన అక్కని చేసుకుంటాడు. ఆమె జబ్బు కలదా, అతని అంటే ఇతనికి ఇష్టం లేదు. అయినా మామగారి పెద్ద కూతురు గనక నువ్వు 7.5 సంవత్సరాలు నా దగ్గర మేకలను కాసావు లేకపోతే పని చేసావు కాబట్టి ఇదిగో నా పెద్ద కూతురుని ఇస్తానని చేస్తున్నాడు. యాకోబు మోసగాడు అన్నట్టుగా కదా బైబిల్ చెప్తుంది. యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు. కానీ మోసగాడా మోసగింపబడేవాడా? మోసగింపబడేవాడు. ఆలోచించండి. ఇక్కడ అర్థం మగసిరి ఏం కనపడింది? నాకు అర్థం కావట్లేదు. లాభాన్ని అసలు రాహేలు చేసుకోవాలి, లేయం చేసుకున్నాడు. తన మరి అంత 7.5 సంవత్సరాలు పటిష్టంగా పనిచేసి తను అనుకున్న దాన్ని సాధించలేకపోయాడు. అక్కడ మగసిరి ఏముందండి? మరలా ఇంకో పని చేశాడు. మరలా ఇంకొక 7.5 సంవత్సరాలు మామ దగ్గర కొలువు చేసి రాహేలు చేసుకున్నాడు. ఇక్కడ అతను కష్టం కనబడుతుంది తప్ప మగసిరి ఏం కనబడుతుంది? ఓకే, రైట్. అన్నను మోసం చేసి చుక్కుడుగాయలు కూర ఇచ్చేసి తన జ్యేష్ఠత్వాన్ని పొందేసిన తర్వాత తండ్రిని మోసం చేసి అన్న వలె రూపం దాల్చుకుని అన్నలాగా శరీరం మీద రోమాలు కప్పుకొని తండ్రి అయినటువంటి ఇస్సాకు దగ్గరికి వెళ్ళి భోజనం పెట్టి నేనే అన్నదని చెప్పి ఆశీర్వాదాలు పొంది అన్న చంపేస్తాడేమోనని పారిపోయినటువంటి యాకోబు దగ్గర మగసిరి ఎక్కడుంది? అన్న చంపుతాడేమోనని మామైనటువంటి లాభం దగ్గరికి పారిపోయాడు. ఎవరో? యాకోబు. ఇందులో మగసిరి ఎక్కడుంది? మరి దేవుడు మగసిరిని రాయించాడు అంటే దేవుడు మాట తప్ప? అంటే బైబిల్లో మగసిరి అనే పదానికి వేరొక అర్థం ఉంది. లోకం మగసిరి అంటే మగతనం అంటే పిల్లల్ని కనేయటం అని అనుకుంటున్నారు. మగసిరి అంటే 100 మంది ఆడవాళ్ళని వెంట తిప్పుకోవడం అనుకుంటున్నారు. మగసిరి అంటే ఎత్తిన బాటలు దెబ్బకుండా తాగేయడం అనుకుంటున్నారు. మగసిరి అంటే 100 మందిని వెనకాల తిప్పుకోవడం అనుకుంటున్నారు. ప్రియులరా, దేవుని ఉద్దేశాలు అవి కావాలి. దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికే ఈనాడు మనం ఈ ఆదివారపు ఆరాధనలో పాల్గొనడానికి సిద్ధపడుతున్నాం. ప్రియులరా, అసలు మగసిరి గురించి ఏమని మాట్లాడుతుంది బైబిల్ అని మనం కనుక ఆలోచించగలిగితే, మగసిరి అని అంటే దానికి ఒక అర్థం, ఇంకొక అర్థం ఉంది. ఏంటో తెలుసా? పౌరుషం. ఏంటమ్మా? పౌరుషం. మగసిరి అంటే అర్థం ఏంటి? పౌరుషం. దానికి ఇంకో పర్యాయ పదం కూడా ఉంది. ఏంటో తెలుసా? ఏంటమ్మా? పట్టుదల. వెరీ గుడ్. మగసిరి అంటే పౌరుషము, పట్టుదల. ఈ రెండు మగసిరిలోకి వస్తాయి. మరి మగసిరి అంటే స్త్రీసిరి ఉంటుందా? ఇది అందరిలో ఉండేటువంటి లక్షణం. దాన్ని మగసిరి అనే పదప్రయోగం చేయబడింది. మగాళ్ళకు ఉండేటువంటి సిరి ఏంటది? పౌరుషం. మరి స్త్రీలకు పౌరుషం లేదా? స్త్రీలకు రోషం లేదా? అంటే ప్రతి వ్యక్తి వినియోగించుకునేటువంటి ఒక లక్షణమే మగసిరి. దాని గురించి బైబిల్ చాలా ఉద్ఘాటిస్తూ ఉంది ప్రభుత్వం ప్రియుల. అంటే విడువక ఏదైనా ఒక అంశాన్ని మనం అనుకుంటున్నాం అనుకో, ఏదైనా ఒక విషయాన్ని మనం సాధించాలనేటువంటి ఒక దృక్పథాన్ని కలిగి ఉన్నాం అనుకో, దాన్ని మధ్యలో విడిచిపెట్టేయటం ఏంటది? మగసిరి కాదు. దాన్ని సాధించేంత వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇక్కట్లు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా పట్టిన దాని లేదా గట్టిగా పట్టుకుని నమ్మిన దానికోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు కొనసాగటమే మగసిరి లేదా పౌరుషం లేదా పట్టుదల. పిల్లరా, ఒక మాట భక్తుడు మాట్లాడిస్తున్నాడు. ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి ఒకసారి. చూడండి, అక్కడ భక్తుడు ఒక మగసిరి గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు అంటే హృదయాన్ని కూడా కంట్రోల్ చేసుకునేంత శక్తి మగసిరి. ఇప్పుడు మనుషులు కామమందు బలహీనయ్యారనుకో, మగసిరి కలిగిన వారు అని అనొచ్చా?
చెప్పాలి మీరు నాకు. మనిషి దేని విషయంలో బలహీనుడు అవుతున్నాడో అక్కడ వాడు మగసిరి కలిగిన వాడు కాదు. ఇవాళ మగసిరి అంటే మగాళ్ళకు మాత్రమే సొంతం అయితే, ఏ బలహీనత నిన్ను బలహీనపరుస్తుందో ఆ విషయంలో నువ్వు మగసిరి కలిగిన వాడు కాదు. మగసిరి అంటే పరిపూర్ణతకు గుర్తు. మగసిరి అంటే పరిశుద్ధంగా బ్రతకటానికి గుర్తు. మగసిరి అంటే పాపాన్ని విడిచిపెట్టడానికి గుర్తు. మరి ఏ మగసిరి నీలో ఉంది? నేను మందు తాగుతాను, అహర్నిశలో తాగుతాను, తాగి తోలకుండా ఉంటాను, ఇది మగసిరా? చెప్పాలి వీళ్ళరా. ఒకరి మనస్సును గెలవటం మగసిరి. అర్థమవుతుందా? ఒకరి మనస్సును గెలవటం మగసిరి. పాపం దగ్గర ఓడిపోవటం మగసిరా? ఇవాళ మగసిరి కలిగిన వాడై అని ఇన్ని ఇబ్బందులు పడినటువంటి యాకోబు ఎక్కడి నుంచి ఇబ్బంది పడ్డాడండి? ఎప్పటి నుంచి ఆ జ్యేష్ఠత్వం కోసం తల్లి గర్భం నుంచి పోరాటం చేస్తానే ఉన్నాడు. మరి ఎప్పుడు సాధించుకున్నాడు ఆ మగసిరి అనేది అని కూడా మనం పరిశీలన చేయాలి వీళ్ళరా. చాలా విషయాలు బయట నా నీతిని విడువక, దేని గురించి మాట్లాడుతుంది ఈ మగసిరి? నీతిని బట్టి నేను మగసిరి గలవాడను అంటాడు భక్తుడు. నీతిని విడువక గట్టిగా పట్టుకుందును అంటాడు. మనకి ఏదైనా కాస్త అపాయం కలిగినా, ఇబ్బంది కలిగినా మనం విడిచిపెట్టేస్తాం. అదా మగసిరి పౌరుషం, పట్టుదల అంటే? ఆలోచన చేయాలి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక. నిరీక్షణ గలవారై అంటే మగసిరిలో లేదా పట్టుదలలో లేదా రోషములో ఒక లక్షణం కనపడుతుంది. ఏంటంటే అది నిరీక్షణ. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ఒక్కసారి దేవుని నమ్మితే లోకం ఎలా లాగుతుంది తెలుసా? మనల్ని లోకంలోకి ఎలా లాగుతుంది తెలుసా? మరి అది చాలా బాగుంటుందిరా, అక్కడికి వెళదాంరా, అది తిందాంరా, అది తాగుదాంరా. నిజంగా దేవునిలోకి వచ్చిన తర్వాత మనుషులను బలహీన పరిచేటువంటి క్షణాలు అధికంగా ఉంటాయి, అవునా కదా? ఖచ్చితంగా మనుషులు బలహీన పరుస్తాయి. అప్పుడు మనం ఏం కలిగి ఉండాలి తెలుసా? పౌరుషము, పట్టుదల కలిగి ఉండాలి. నిరీక్షణ గలవారమై సంతోషించుచు, ఏ విషయంలో? మనకున్నటువంటి ఓర్పును బట్టి. శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల. అంటే దేవునిని విడిచిపెట్టకుండా ఉండటమే మగసిరి. దేవుని ఆజ్ఞల ప్రకారం నడవటమే పౌరుషం. దేవునికి ఇష్టంగా నడవటమే పట్టుదల. అవునా కదా? మీరే చెప్పాలి. స్త్రీని బలహీనపరిచి, దండించి, కొట్టేసి, విపరీతంగా బాధించటం మగసిరి కాదండి. ఆమె మనసును గెలుచుకోవటం మగసిరి అంటాం బైబిల్. అర్థమవుతుందా నేను చెప్పేది? చాలా మందికి ఇది చాలా నొచ్చుకుంటాయి ఈ మాటలు, కనుక నేను కొంచెం తగ్గించి మాట్లాడటానికి ఇష్టపడతాను. పిల్లల ఇక్కడ ఏమంటాడు? నిరీక్షణ గలవారై సంతోషించుతూ, శ్రమ కలిగినా సరే ఓర్పు గలవారై. అలా ఉందా లేదా? శ్రమ కలిగినా సరే, అది ఏ విషయంలోనే సరే, పట్టు వదలన్నటువంటి విక్రమార్కుల్లాగా. మన ముందుగా పాఠ్య పుస్తకంలో పట్టు వదలని విక్రమార్కులు, పట్టు వదలని విక్రమార్కులు కథలు ఉంటాయి కదా మనకి. ఇవన్నీ కూడా యాకోబు గారి ఉదాహరణలు ఇవన్నీ కూడా. ఇదేమంటాడు? పట్టు వదలక ప్రార్థన యందు పట్టుదల కలిగిన వారై ఉండండి అంటే. ఎన్నో ప్రేరేపిస్తూ ఉంటాయండి. మనం సామెతలు 4 చూడండి. దేవుడు అంటున్నాడు, నీ మగతనాన్ని లేదా నీ పౌరుషాన్ని, నీ పట్టుదలను, నీ మగసిరిని నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. ఇది కదయ్యా నీ మగసిరి అని దేవుడు అంటున్నాడు. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 4. ఆయన నాకు బోధించు నాతో ఇట్లనెను, నీ హృదయము ఎలా ఉండాలంటమ్మా? పట్టుదలతో. మన దేని యందు పట్టుదల కలిగి ఉంటున్నాం? దేని యందు పట్టుదల కలిగి ఉంటున్నాం? పాపం విషయంలో పాపాన్ని నెరవేర్చడంలో పట్టుదల కలిగి ఉంటున్నామా? పాపాన్ని జయించి ముందుకు కొనసాగడానికి పట్టుదల కలిగి ఉంటున్నాం? ఏ విషయంలో నీ పట్టుదల? ఆలోచన చేస్తున్నారా? ఇక్కడ యాకోబు మగసిరి గలవాడే అన్నాడు. తండ్రి చేతిలో ఓడిపోయాడు, అన్న చేతిలో ఓడిపోయాడు, భార్య విషయంలో ఓడిపోయాడు, బ్రతుకు విషయంలో ఓడిపోయాడు, తల్లి మోసం చెప్తే మోసం చేసి బ్రతికాడు. ఇంచుమించు కొన్ని సంవత్సరాలు, ఇంచుమించు 14 సంవత్సరాల పైన సొంత ఊరిని, సొంత కుటుంబాన్ని గురించి అనాథగా బ్రతికాడు, పరదేశంలో పరవాసిగా బ్రతికాడు. ఇదా మగసిరి అంటే? ఏ విషయంలో మగసిరి కలిగిన వాడు అని అంటే పట్టుదల విషయంలో. అంటే నమ్మిన దాన్ని ఏదైతే విశ్వసించాలో, ఇవాళ యేసుక్రీస్తు దేవుడని నువ్వు నమ్మాక ఇది ఎన్ని ప్రళయాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన యందు పట్టుదల విడువక ఉండటమే మగసిరి, స్త్రీ సిరి. ఓకేనా?
ఆ పట్టుదల విషయంలో దేవుడు యాకోబుని మగసిరి గలవాడే అంటాడు. స్త్రీలకు లేదంటారా పట్టుదల? చూద్దాం ఒకసారి రండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 26, 27, 28, 29 వచనాలు కనుక చూస్తే ఇక్కడ ఒక స్త్రీ కనపడుతుందండి. ఈమె మగసిరి అందామా, పట్టుదల అందామా, పౌరుషం అందామా, మీరే నిర్ణయం తీసుకోండి. ఒక మాట చెప్తున్నాను, చూడండి. మగసిరి అని అంటే అది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, అది ఒక లక్షణం. ఏంటది? లక్షణం. మగసిరి అంటే ఒక లక్షణం. ఏంటో లక్షణం? పట్టుదల. పట్టుదల. ఇంకోటి చెప్తాను, ఏంటది? పౌరుషం. ఏ విషయంలో పౌరుషం వస్తుంది? కాని మాట అంటే పౌరుషం వస్తుంది జనానికి. ఉన్న మాట అంటే వస్తుందా? ఉన్న మాట అంటే వస్తుందా? కానీ ఉన్న మాట అన్నా కూడా రాసి వచ్చేది దరిద్రులు. లేని మాట అన్నప్పుడు పౌరుషం రావాలి. యేసుక్రీస్తు వారు పౌరుషం కలిగిన వాడా కాదా? నాయందు పాపం ఉందని మీలో ఎవరు స్థాపిస్తాడు? రెండు రానండి. తప్పుని ఒప్పుకోవడానికి కూడా సహించినటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడండి యేసుక్రీస్తు వారు. తనలో తప్పు లేదు కనుక మనం తప్పుడు బతుకుతాం, తప్పుడు ఆలోచనలు చేస్తుంటాం, పాపంలో బ్రతుకుతాం, కానీ నీతిగా బ్రతికేసినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. మన ఆలోచనలన్నీ పాపంలోనే వెంటాడుతూ ఉంటాయి, పాపంలోనే నడుస్తుంటాం, పాపంలోనే తిరుగుతుంటాం, పాపంలోనే మాట్లాడుతుంటాం, పాపంలోనే భక్తి జీవితాన్ని గడిపేస్తుంటాం, నీతి మంతుల్లాగా బిల్డప్ చేస్తూ ఉంటాం. ఆలోచన చేస్తున్నారా? వీళ్ళని ఇక్కడ ఒక స్త్రీ కనపడుతుందండి. ఆమె పౌరుషం, ఆమె పట్టుదల, ఆమె మగసిరి ఏంటో చూద్దాం రండి. ప్రభు నన్ను తెలియాలి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 26 నుంచి 29 వరకు చూస్తే ఒక స్త్రీ కనపడుతుంది. చదువుదాం రండి. ఆ స్త్రీ శ్రోఫేనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు. ఆమె తన కుమార్తెలలో నుండి ఆ దెయ్యమును వెళ్ళగొట్టమని ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చిందంట. తన కూతురికి ఏం పట్టిందంట? దెయ్యం పట్టిందంట. ఒక స్త్రీ యొక్క సిరి, స్త్రీ యొక్క పట్టుదల, స్త్రీ యొక్క పౌరుషం ఏంటో చూస్తున్నాం చూడండి. ఇక్కడ అన్నాడు. అప్పుడు తర్వాత ఆయన దగ్గరికి వచ్చాక ఆయన అన్నాడు, ఆయనను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలను, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటకు యుక్తము కాదనను. అందుకనే నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల కింద ఉండి పిల్లలు పడవేయి రొట్టె ముక్కలు తినను కదా అని ఆయనతో చెప్పాను. అయిపోయింది అక్కడతో కాంటాక్ట్. అప్పుడు అన్నట్టు చెప్పారు. అందుకు ఆయన ఈ మాటలు చెప్పినందున వెళ్ళుము, దెయ్యము నీ కుమార్తెని విడిచి వెళ్ళిపోయిందని చెప్పేశాడు. అయిపోయింది. ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో ఆమె పౌరుషం కనపడుతుంది. ఇప్పుడు ఈ విషయం అంతా చదువుతూ వచ్చింది. అసలు ఆమె ఏమడిగింది? దెయ్యాన్ని వదిలించు ప్రభువా, నా పిల్లకి దెయ్యం పట్టింది, నా కూతురికి దెయ్యం పట్టింది అని అడిగింది. ఈమె అడిగినప్పుడు ఏమన్నాడు? పిల్లల రొట్టె ముక్కలు తీసుకుని, అంటే నిన్ను ఆశీర్వదించడం లేదా నిన్ను స్వస్థపరచడం అనేది నీకు సంబంధం లేదు, నా పిల్లలకి చేసుకుంటానికి నేను పొందాను కానీ నీకెందుకు చేస్తానన్నాడు. అంటే ఈమె కానాను స్త్రీ అన్యురాలు. అర్థమవుతుందా? అన్యురాలు ఈమె. అప్పుడు ఈమె అంత పిల్లల రొట్టె మొక్కలు కరెక్టే ప్రభువా, నీ పిల్లలకి ఇచ్చేది నువ్వే ఇవ్వాలి, కానీ కింద పడిపోయిన మొక్కలు వేసుకుంటానికి నేను వచ్చాను కదా అని సింపుల్ గా చెప్పినట్టుగా ఉన్న కాంటాక్ట్ అవునా కదా. కానీ దీని అస్సలు ఇక్కడ అక్షరంగా తీసుకుంటే ఈ బతిలాడినట్టుగా లేదు, ఏదో వాగ్వాదం జరిగినట్టుగా సింపుల్ గా తేల్చేసినట్టుగా ఉంది. అవునా కదా. మరి అసలు విషయం ఎక్కడ రాయబడింది అంటే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో రాయబడుతుంది. అందుకే బైబిల్ని ఒక దగ్గరే ఉండి చదివితే బైబిల్ అర్థం కాదు. అసలు ఆ కాంటెక్స్ట్ అంతా భక్తుడైనటువంటి మత్తయి గారు ఎంత సుస్పష్టంగా వ్రాసాడో, ఆమె పట్టుదల, ఆమె పౌరుషం గురించి ఎంత నీట్ గా వ్రాయించాడో ఒకసారి చూద్దాం. 22వ వచనం నుంచి 15వ అధ్యాయం 22 నుంచి. ఇదిగో 20 నుంచి చదువు. 15వ అధ్యాయం 22 నుంచి. తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, చూడమ్మా జాగ్రత్త చూడండి ఎక్కడి నుంచి. ఇదిగో ఆ ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము. ఏమంటుందమ్మా? ముందు కరుణింపుము. ఇక్కడ ఏం కనపడుతుంది? ఆమెలో దీనత్వం కనపడుతుందా లేదా? మరి ముందు సందర్భంలో ఎలా ఉంది? ఏదో మాట కింద మాట్లాడుకున్నట్టుంది. అవునా కదా. వాటామాటి కాహారి కింద మాట్లాడుకున్నట్టుంది. కానీ ఆమె పౌరుషం, ఆమె రోషం ఇక్కడ ఏం చెప్తుందో చూడండి. ప్రభువా, నన్ను కరుణింపు. ఇందులో రోషం ఎక్కడ ఉంది? ఇందులో పౌరుషం ఎక్కడ ఉంది? ఉంది. మీరు గమనించగలిగితే ఉంది. ఏమనుంది ఒకసారి చూద్దానండి. నా కుమార్తె దెయ్యము పట్టి బహుగా బాధపడుతున్నదని కేకలు. చూడండి ఎంత ఆవేదన చెందుతుందో. ఆత్మ పరితాపం పట్టలేకపోతుంది. తన బిడ్డ బాగులేదు, తన బిడ్డ బ్రతకాలి అనేటువంటి ఆలోచన తాను చాలా ఆవేదన పడిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం కింద 23. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అస్సలు మాట్లాడలేదంట. ఏదో అర్థం పిచ్చిదల్లా కత్తారని నాకేంటి సంబంధం అన్నట్టుగా అనుకున్నాడంట ఆయన. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది. అండర్లైన్ చేసుకున్న మాట,
వెంటాడేస్తుంది ఆయన పట్టుకుని. ఏం చేస్తుంది? ఇప్పుడు ఆమెలో ఏముంది? దాన్ని ఇంకేమనొచ్చు? ఇంకేమనొచ్చు? ఏమనొచ్చు? ఏమనొచ్చు? వెంటాడేస్తుందని చేసి ప్రభు గారిని చూడండి. శిష్యులు అంటారు, ప్రభా అంత కేకలేసేస్తుంది, గుళ్ళు మన అరుస్తుంది, పట్టించుకోవడం ఏంటంటే అవి అన్యురాలు కాబట్టి అన్నట్టు. అంటే ఈ శిష్యులు కూడా తెలియాలి ఈమె యొక్క విశ్వాసము. పక్కన ఉన్నటువంటి శిష్యులు కూడా తెలియదు. వాళ్ళ క్రైస్తవ సంఘాలుగా కొనసాగుతున్నటువంటి మనకు ఆ విశ్వాసం ఉందా లేదు చెప్పండి. అన్యులకున్న విశ్వాసం కూడా మనకు లేదండి. అన్యులకున్న విశ్వాసం కూడా లేదు. వాళ్ళు చూడండి ఇప్పుడు చేస్తున్నారు, ఉదయం ఎదురు తెల్లవారులు చేస్తూనే ఉంటారండి పాపం. కానీ మనకుందా? సమయానికి మందిరానికి వెళ్తామా? సమయానికి దేవుని సన్నిధిలో నిలబడగలుగుతామా? ఖచ్చితమైనటువంటి పరిశుద్ధమైన బల్లారాధనలో పాల్గొంటామా? పాటలు పాడతామా? పరిశుద్ధతగా జీవిస్తామా? ఆలోచన చేయండి. ఇక్కడ ఒక అన్యురాలు అయ్యుండి వెంబడించేస్తున్నట్టు ఎవరిని? యేసుక్రీస్తు అన్న శిష్యులు. ఆయన కూడా అంటలేదు, పక్కన శిష్యులు చెప్తున్నారు, ఈయన మన వెంబడి వచ్చి కేకలు వేస్తున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయన వేడుకున్నారంట. ఈమె హింస భరాయించరాక ఆవిడని పంపివేయ బాబుని అడుగుతున్నారంటాడు. అంటే ఈమె ఘోష ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి, ఆమె పట్టుదల ఎలా ఉందో ఆలోచించండి. పిల్లరా, ఈనాడు ఉన్నటువంటి ప్రపంచ ధర్మంలో మగసిరి అంటే హింసకు చెందింది. మగసిరి అంటే హింసించడం, కొట్టుకోవడం, చంపుకోవడం, నరుక్కోవడం, తొడతో కొట్టారంటే 100 ఏళ్ళు చచ్చిపోతామంట, కట్టి చుట్టూ చంపేస్తారంట. ఇది మగసిరి లోకానికి. కానీ యేసుక్రీస్తులో ఉన్న మగసిరి ఏంటో తెలుసా? నిరీక్షణ, నిజాయితీ, భక్తి, విశ్వాసం, ఓర్పు. ఇది మగసిరి అంటే. లోక ధర్మం ఏం చెప్తుంది? ఎదటివాడిని చంపేయి, అది ఎదటివాడిని ఓడించు, ఇది చెప్తుంది మగసిరి గురించి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నీతి నిజాయితీకి దారి తీస్తుంది మగసిరి అంటే. ఇక్కడ ఏం చెప్తుందామె? వెంబడించేసి కేకలే చేస్తుంది. బాబోయ్ ఆవిడ గోళ భరాయించలేకపోతాం. అసలు ఆమెకు రథ ఎలా ఉందంటే ఇలా విసిగించేలా ఉంది. కానీ ఈమె అంతరంగంలో ఆవేదన ఏంటి? ఆమె కుమార్తె దెయ్యం నుంచి విడిపించబడాలని. అంటే ఈమెలో ఏం కనబడుతుంది మీరు చెప్పండి సార్. ఇక్కడ యేసుక్రీస్తు వారు అవమానిస్తున్నాడు ఆవిడ పట్టించుకోవట్లేదు. కానీ మనం పట్టించుకోకపోతే, ఎవరైనా ఇప్పుడు మనల్ని అందరి వ్యక్తి పట్టించుకోలేదు అనుకో, వాడికి ఎంత కొవ్వు వచ్చేసింది, వాడికి ఎంత గర్వం వచ్చేసింది, ఆడి మధ్యన డబ్బులు ఉన్నాయని బాగా విర్రవీగిపోతున్నాడు. ఇదే కదా మన డైలాగులు. యేసుక్రీస్తు వారు ఆమె పట్టుదలను చూపిస్తున్నాడు శిష్యులకు. మీరు వెంబడిస్తున్నారు కానీ ఒక స్త్రీలో ఉన్న పౌరుషం, ఒక స్త్రీలో ఉన్నటువంటి నిరీక్షణ మీకుందా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నాడు. కిందకి అంటున్నారండి 24. ఆయన ఇశ్రాయేలీయుల ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. అంటే ఆమె ప్రశ్నిస్తున్నాడు, అమ్మా నువ్వు అన్యురాలు, నువ్వు మా జాతికి చెందిన దాని కానీ మన భాషలో చెప్తున్నావు, నువ్వు మాకు సంబంధించిన దాని కాదు, నేను మా కుటుంబాన్ని కట్టుకోవడానికి వచ్చాను అని అంటే, అప్పుడు ఆమె నువ్వు మా దానివి కాదు, నువ్వు మాకు సంబంధం లేదు, వెళ్ళిపో అని అంటే, ఆమె చిచ్చి ఎన్నిసార్లు అడిగినా ఈయన ఇంటలేదని వెళ్ళిపోయిందా చెప్పండి. ఏం చేసింది చూడండి. చూడండి, అయినను అని రాయించాడు. అయినను అంటే ఎంత అవమానించి ఉంటాడండి. ఒకసారి ఆ సందర్భాన్ని ఊహించుకోండి. జనం ఉంటారు, పక్కన ఎంతో మంది జనాంగం ఉంటారు, శిష్యులు ఉన్నారు, నిజమే కదా? ఎంతో మంది మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. కానీ ఆమె విశ్వాసం పట్టు వదలకుండా ఉంది. నువ్వు వెళ్ళిపో, నీకు సంబంధం ఇది నా కుటుంబానికి సంబంధించింది అని అన్నప్పుడు ఏమన్నా ఆమె పట్టుదలలో చూడండి ఎంత బలంగా చెప్తారు. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. అందుకైన ఎంత వెంబడించేస్తున్నా కూడా యేసు ప్రభువుని వదలకుండా అడుగుతున్నాను, ప్రభువా నాకు సహాయం చేయాలి. అంటే ఆమెకు అవమానం దృష్టికి రావటం లేదు, ఆమెకు విసుగు దృష్టికి రావటం లేదు. ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా అది చిన్న చూపుగా ఆమె భావించడం లేదు. ఆలోచన చెప్తారా? పట్టుదలంటే అది. ఒక స్త్రీ అయి ఉండి అంతమంది వేల మంది పురుషుల్లో తన బిడ్డను స్వస్థపరుచుకోవటానికి పట్టు వదలని వ్యక్తిలాగా ముందుకు కొనసాగుతుంది. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నాడు, అమ్మా నేను ఇశ్రాయేలు వద్దకు పంపబడ్డాను, మీలాంటి అన్యుల వద్దకు కాదు అని అన్నప్పుడు ఆమె అన్నటువంటి మాట చూడండి ఏమంటుంది. అప్పుడు ఆయనకు మొక్కేసిందంట, నువ్వు ఏమైనా సరే నన్ను సహాయం చేయాలని మొక్కినప్పుడు అందుకైన నేను ఈ పిల్లల కోసం వచ్చాను, ఇశ్రాయేలు కోసం వచ్చాను, ఆ వాళ్ళ రొట్టె ముక్కను తీసుకొని కుక్క పిల్లలకు, అంటే ఈమెను దేంతో పోల్చాడు? దేంతో పోల్చాడమ్మా చెప్పాలి మీరు.
కుక్క పిల్లలతో వచ్చేది. మరి ఈమెకి ఎంత రోషం రావాలి? అదే మనం ఒక మాట అన్నావు, నువ్వు అలాంటి పనికి మళ్ళీ పని చేస్తున్నావు నన్ను అంటావా నువ్వు? మనం అన్నదే ఒక మాట, సామరస్యం ఒక మాట అంటే దానికి 100 చదువుతారండి నాడు ఉన్నటువంటి సమాజం. తప్పులు చేసి కూడా రొమ్ములు కప్పుకుంటుందండి సమాజం. ఇక్కడ ఆమె కుక్క పిల్లలకు వేటుంటే ఈమె ఒక జంతువులో పెంచాడు. నువ్వు నాకు అసలు నేను నా పిల్లల కోసం నేను వచ్చాను, ఈ ఇశ్రాయేలు జనాంగం కోసం నేను ఈ రొట్టె ముక్కలు ఇవ్వడానికి వచ్చాను, నువ్వు కుక్క లాంటి దాన్ని అన్నట్టుగా భావం వస్తుంది. చూడండి ఒకసారి. అప్పుడు కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని అంటే కాదంటే అది మంచి పని కాదు, పెట్టను నేను అని అన్నాడు. అప్పుడు ఆమె అంటుంది, నిజమే ప్రభువా, కరెక్టే, నీ పిల్లలకు నువ్వు పెట్టడం న్యాయమే ప్రభువా. కానీ ఒక మాట అంటుంది, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల కింద నుండి పడు మొక్కలు తినడు కదా. చూసారు విశ్వాసం అది. ఇప్పుడు ఆమె ఎంత పట్టుదలలో ఒకసారి ఆలోచించారు. కుక్క పిల్లలు కూడా నీ పిల్లలు తింటున్నప్పుడు విలేసిన మెతుకులు ఉంటాయి కదా, అది తింటకుండా నాకు అర్హత లేదా ప్రభువా? ఈమె మగసిరి మనమా? చెప్పండి మీరు నాకు. ఇన్ని అవమానం ఎక్కడి నుంచి వెంబడిస్తున్నాయి? ప్రభువా 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 అని వెంబడిస్తుంది. అబ్బాయి నీ పర్లేదమ్మా, ఖాళీ తెలిపో అని. లేదు ప్రభావ, నా బిడ్డను స్వస్థపడి, నేను నిన్ను స్వస్థపడతాను, నాకేం నా బిడ్డలు నేను స్వస్థపరుచుకుంటాను, నా మహిమంతా వాళ్ళకి ఇస్తాను, కుక్క లాంటి మీకు ఇవ్వను అని అన్నట్టు. నిజమే ప్రభావ, నేను కుక్కనే, నిజమే ప్రభావ నేను కుక్కనే. కానీ నా కుక్కనైనా కూడా నీ బిడ్డలు తెలిసినటువంటి ఎంగిలి మెతులు తింటాను, నేను పనిచేయనా? నువ్వు పాడేస్తావు కదా, ఆ పాడేసిన ముక్కలైనా తింటాను ప్రభావ. ఇప్పుడు ఆమెను ఏం కనబడుతుంది చెప్పండి ఒకసారి? విశ్వాసం. వెరీ గుడ్. విశ్వాసం కనపడుతుంది, విశ్వాసముతో కూడిన పట్టుదల కనపడుతుంది. అది మగసిరి. కింద చదువుతున్నాడు మా చదువు. కుక్క పిల్లలకు కూడా తమ యజమానుల బల్ల నుండి పడి మొక్కలు తినడు కదా అని చెప్పిన అప్పుడు ఆయన చలించిపోయాడు యేసుక్రీస్తు. అందుకు యేసు అమ్మ అప్పుడు అంటాడు, అమ్మా ఎంత చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే అయిపోద్ది వెళ్ళిపోతాడంటే ఇక అయిపోయిందంటే. చూసారా, పట్టు వదలనేటువంటి వ్యక్తిత్వం స్త్రీలో కూడా ఉంటది. మగసిరి మగాడికే కాదు, స్త్రీ కూడా ఉంటది. ఆలోచన చేస్తున్నారా? ఒక స్త్రీ అయ్యింది తన బిడ్డలు స్వస్థపరచుకోవడానికి యేసుక్రీస్తుని వెంబడించిన విధానంతో. మన వాళ్ళు ఆడవాళ్ళు 10 మందిలోకి వెళ్ళి దేవుని మాట చెప్పమంటే మన సిగ్గు, అవునా కదా? ఆలోచన చేయండి. ఈమె పౌరుషం చూడండి, ఈమె రోషం చూడండి. ఏ రోషం? అది మనిషిని హింసించే రోషం కాదు, మనిషిని బ్రతికించే రోషం కావాలి. ఏ పట్టుదలది? మనిషిని చంపేసే పట్టుదల కాదు, మనిషిని బ్రతికించే పట్టుదల కావాలి. ఈనాడున్న పట్టుదలలు, ఈనాడున్న రోషాలు, ఈనాడున్న మగసిరులు పాపాన్ని ప్రేరేపిస్తాయా లేదా? పాపాన్ని ప్రేరేపించడానికి ఉన్నాయి. ఈనాడున్న మగసిరి, ఈనాడున్న పౌరుషం, ఈనాడున్న పట్టుదల పాపాన్ని ప్రేరేపిస్తాయి. కానీ క్రీస్తులో ఉన్న మగసిరి, క్రీస్తులో ఉన్న పట్టుదల, క్రీస్తులో ఉన్న ఏంటి పౌరుషం నీతికి నడిపిస్తాయి. ఏది కావాలి నీకు? ఈమె ఒక వ్యక్తిత్వం చూపిస్తుంది, ఒక పౌరుషం చూపిస్తుంది. నా బిడ్డను స్వస్థపరచు ప్రభా. అమ్మ లేదమ్మా, నా పిల్లలకి పెట్టుకోవాలి, నేను వచ్చింది నా బిడ్డల కోసం వచ్చాను, నా బిడ్డలను నువ్వు ఇవ్వమంటావేంటి? నా బిడ్డలకు చేయవలసినటువంటి ఘనకార్యాలు నీకు చేయమంటావేంటి అని అడిగాడు. నిజమే ప్రభా, ఏదో రకంగా చేసే ప్రభా వెంబడిస్తానే ఉంది. ఒక ఎంత లెక్క వెంబడించిందో రాయబడలేదు కానీ చాలా విశ్వాసం బలమైంది. అందుకే అంత బలంగా చెప్పాడు. యేసుక్రీస్తు వారి నోటి వెంట ఒక మాట వచ్చిందంటే దాని వెనకాల అంతరాణాలో వెళ్ళిపోవాలి. అందువల్ల పక్కన విసిగి చెందారంటే ఎవరో శిష్యులే విసిగి చెందారంటే ఒకరు కాదు, ఇంచుమించు 50 మంది 72 మంది అనుకున్నారు. వాళ్ళు విసిగి చెందారంటే ఈమె హృదయం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఈ హృదయం ఎలా ఉందో ఆలోచించండి. 72 మంది వాళ్ళకన్నా అన్ని వేల మందిలో కూడా అన్ని 100 మందిలో ఈమె బాధలో సుస్పష్టంగా చూపిస్తుందంటే ఈమె వ్యధ ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. మనం 10 మంది ఉంటే కూడా చెప్పగలమా? కానీ ఆమె విశ్వాసం, ఈయనే స్వస్థపరచగలడు, ఈయనే నా బిడ్డను రక్షించగలడు అని నమ్మేసింది బలంగా. ఏమైతే అయిపోయి, నన్ను అవమానిస్తాడా? అవమానించని. నన్ను తిడతాడా? తిట్టని. నన్ను కొడతాడా? కొట్టని. కానీ నేను ఏదైతే ఆయన నుంచి నేను ఆశీర్వాదం పొందాలనుకుంటున్నాను, ఆయన ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టాను అనుకున్న మనసులో బయలుదేరింది. కంకణ కట్టుకుంది, అప్పుడు నడుములు దట్టి కట్టుకుంది. మనం కట్టుకుంటాం, పాపాన్ని గురంతా కాడుతాయి. దట్టి కట్టుకుంది, వెళ్ళింది, వెంబడించింది. నా బిడ్డను స్వస్థపరిచి, అమ్మ కుక్కలకి ఈనమ్మా, నేను నా బిడ్డలకు పెట్టాలనుకుంటున్నాను, నేను నా బిడ్డలు తీసి నీకు పెట్టమంటావేంటి? నేను పెట్టను, కుక్కలకు వెయ్యను అన్నాడు. నిజమే ప్రభా, నువ్వు నీ బిడ్డలకు నాకు ఎట్టమని అంటుంది. నీ బిడ్డలు తింటున్నప్పుడు కింద పడతాదే,
ఆ మొక్కను నాకు ఇంప్రూవ్ దానికి కూడా కిందకి పోయిందని కూడా అడుక్కుంటుందంటే ఆలోచించండి. ఆమె పట్టుదల ఏంటో అది. ఆ పట్టుదలనే మగసిరి అన్నాడు బైబిల్. ఏ మగసిరి ఉంది మనకి? చెత్త కొట్టేయడమా? మందు బ్యాగ్ వచ్చి భార్యలు కొట్టడమా? పిల్లలు ఇక్కడ మనం గమనించగలిగితే ఈ విషయంలో ఒక స్త్రీ ఆమె పట్టుదల, ఆమె పౌరుషాన్ని ప్రదర్శించింది, పొందవలసిన ఆశీర్వాదాన్ని పొందిపోయింది. మరి యాకోబు ఏ మగసిరి కలిగిన వాడు? యాకోబు ఏ మగసిరి కలిగిన వాడు చెప్పండి? ఏ మగసిరి కలిగిన వాడు? పట్టు వదలక. అంటే హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3 నుంచి కనుక మనం చదివితే యాకోబు యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్న దేవుడు అని చూడండి. యాకోబు గురించి మనం ఆలోచిస్తే చాలా అద్భుతమైన విషయాలు కనబడుతున్నాయి. ఎక్కడమ్మా? తల్లి గర్భమందే అని అంట నిర్ణయించబడిపోయాడు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనిను మగసిరి గలవాడ. ఈ మాట ఎందుకు రాయించాడంటే దేవుడు ముందే ఎరిగిన వాడు కనుక, అన్ని సమస్తాన్ని ఎరిగిన వాడు కనుక, అతనిలో ఉన్న పట్టుదల, అతనిలో ఉన్న ఆశ, అతనిలో ఉన్న నిరీక్షణ, అతను ఏ గోల్ అయితే పొందాలనుకుంటున్నాడో దాని మీద ఉన్న అతని నిష్ణాతుత, దాని మీద ఆలోచన చేస్తూ మగసిరి గలవాడై అతడు ఎవరితో పోరాడాడమ్మా? దేవునితో పోరాడేశాడంట. చూసారా? ఏ రాష్ట్రం ఎవరితో పోరాడాడు? దేవునితో పోరాడేశాడు. ఈమె రాష్ట్రం అండి నిజంగా. కానీ యాకోబు అసలు యాకోబు అర్థం ఏంటి? యాకోబు పదానికి అర్థం ఏంటి? యాకోబు అనే పదానికి అర్థం ఏంటమ్మా? మోసగాడు. యాకోబు అంటేనే మోసగాడు. ఎందుకంటే తల్లి గర్భంలో అన్నయ్య జ్యేష్ఠత్వాన్ని కాజేయడానికి అన్నయ్య మడిమను పట్టుకున్నాడు. కానీ అన్నయ్య జయించి బయటకు వచ్చాడు. ఓడిపోయింది కదా అక్కడ. మరి మగశిరని ఎందుకు రాయించాడు అని అంటే అతని పట్టుదల చూడండి, అతని విశ్వాసాన్ని చూడండి. తల్లి గర్భంలోనే జ్యేష్ఠత్వాన్ని పొందడానికి అహర్నిశలు ప్రయత్నం చేశాడు. 9 మాసాల గర్భంలోనే అన్నయ్య జ్యేష్ఠత్వాన్ని పొందుకోవడానికి, అన్నయ్యకి చెందకుండా ఆపుకోవడానికి అన్నయ్య కాలు పట్టుకున్నాడు. మొత్తం మీద అన్నయ్య జయించి బయటకు వచ్చేసి ఓడిపోయాడు. అయినా మగశిరని రాయించాడు. మరలా ఏం చేశాడు? నాకు జ్యేష్ఠత్వం కావాలి, ఏమైనా దేవునికి జ్యేష్ఠులు అంటే ఇష్టం కదా, జ్యేష్ఠుడిని అయిపోవాలనేటువంటి ఆలోచనతో ఒకరోజు చుక్కుడుగా కోరుకుంటుంటే అన్నయ్య వచ్చి ఆ బొమ్మ కోసం ఆశపడ్డాడు, జ్యేష్ఠత్వాన్ని అందేసి అమ్మేశాడు. ఇదంతా స్టోరీ మనకు తెలుసు. అక్కడ నుంచి పెట్టాడు. మళ్ళీ తండ్రి కన్సూమ్ కనపడినప్పుడు ఆశీర్వదిస్తాను రానాయన పెద్ద కొడుకు వేసావు అన్నప్పుడు, నాన్న నీకు భోజనం సిద్ధం చేస్తానని ఈ వేటకెళ్ళలేదు. ఈ వేటకెళ్ళి వచ్చినప్పుడు పక్కన దొడ్లో ఉన్న మేకను కూర్చుని జుట్టు అంటించుకుని వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి, నేనే ఏసావుని, నేనే పెద్ద కొడుకు, నన్ను ఆశీర్వదించాను. తండ్రిని మోసం చేశాడు. ఇది మగసిరి ఏంటండి? తండ్రి ఆశీర్వదించేశాడు. ఆశీర్వదించేసిన తర్వాత అన్న వచ్చినప్పుడు నాన్న ఆశీర్వదిస్తానో ఆశీర్వదించినానా అన్నాడు. అదే నాన్న ఇప్పుడే కదా నిన్ను ఆశీర్వదించానంటే, నేను కాదు నాన్న తమ్ముడిని ఆశీర్వదించేసావని తమ్ముడి మీద కక్ష కట్టి వేసావు. అన్ని దెబ్బకి పరారైపోయాడు యాకోబు. అర్థమవుతుందా? పరారైపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మామగారైన లాభాల దగ్గరికి వెళ్ళిపోయాడు. మళ్ళీ అన్నయ్య పలానా లాభాల దగ్గర వీడు ఏంటంటే పని చేస్తున్నాడు, చంపేయాలనేటువంటి ఉద్దేశంతో ఏసావు వచ్చేస్తున్నాడు అనుకుని లాభాల దగ్గర నుంచి మరి పారిపోవడం మొదలుపెట్టాడు. లాభాల దగ్గర నుంచి ఏం చేశాడు? పారిపోవడం మొదలుపెట్టాడు. ఆ తండ్రిని మోసగించాడు, అన్నని మోసగించాడు, ఎంతకన్నా 10 రెట్లు మోసం పొందాడు. ఏం లాభం పొందాడు యాకోబు? అయినా మగశిరని రాయించు. కానీ ఇతని ఉద్దేశం అంతా ఏంటో తెలుసా? ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్నిసార్లు అవమానించబడ్డా, ఎన్నిసార్లు మోసపోయినా గురి జరిగి బ్రతికాడు. అది దేవునికి స్తోత్రం కలిగింది. లోకంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో ఇరుకులు వస్తాయి, ఎన్నో నిందలు కూడా వస్తాయి. అయినా ఓర్చుకుని దేవుల్లో నిలబడగలగటమే పౌరుషం, మగసిరి, రోషం. యాకోబు అదే చేశాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు? లేదు మాంగారు, నాకు 2వ పిల్లని చేస్తున్నాను, మొదటి పిల్లని చేసాం, అయితే ఏమంటుంది దోమలు బట్టి కొడుది, నాకు చేస్తానంటే ఏంటి అని అంటే అన్నప్పుడు, అయితే నీకు 2వ పిల్ల కూడా కావాలా? పని చేయి, మళ్ళీ 7.5 సంవత్సరాలు కొలువు చేయి. చూడండి, ఒక భౌతిక సంబంధమైన ఇష్టాన్ని, ఒక భౌతిక సంబంధమైన రాహేళ్లు పొందడానికి 7.5 సంవత్సరాలు కొలువు చేసిన పట్టుదల చూడండి. 14 సంవత్సరాలు ఒక స్త్రీని పొందటానికే అంత పట్టుదల చేస్తే దేవుని రాజ్యంలో కొనసాగటానికి ఇంకెంత పట్టుదల కలిగి ఉంటాడు? ఒకసారి ఆలోచన చేస్తున్నారా? అందుకే అంటాడు, నేను యాకోబు దేవులను, అబ్రహాము దేవులను, ఇస్సాకు దేవుడు అంటే యాకోబు ఇష్టపడిపోతున్నాడు దేవుడు. అతని పట్టుదలలో నిజాయితీ ఉంది. మోసపరచబడ్డాడు. ఎవరు? ఒకసారి మోసం చేశాడండి, ఒకసారి మోసం చేశాడు. తండ్రి దగ్గర అన్న స్థానాన్ని పొందడానికి మోసం చేశాడు. 100 సార్లు మోసగించబడ్డాడు.
ఒక్కసారి తండ్రిని మోసం చేశాడు యాకోబు, 100 సార్లు యాకోబే మోసగించబడ్డాడు. మరి యాకోబు మోసగాడని అవుతాడు? ఒక్క చిన్న తప్పు కోసం బైబిల్ అంతట్లో కూడా మోసగాడే, బైబిల్ అంతట్లో మోసగాడే. పాపం ఆయన ఎంత బాధపడి ఉంటాడో కదండి, అవునా కదా? అన్ని జ్యేష్ఠత్వాన్ని అమ్మేసినప్పుడు తెలిసే కదా, గృహలోనే కదా అమ్మేశాడు. తండ్రి కొళ్ళు కనపడలేదు అనుకో, తండ్రి దగ్గర సమర్థించింది. అసలు యాభైకి ఏమైనా సంబంధం ఉందా? నాయన చిన్న కొడుక, అన్ని జ్యేష్ఠత్వాన్ని నువ్వు పొందాలంటే అన్నికి ఎదర రొమ్ము మీద డెయిల్ ఉంటది, అది వెంట్రుకలు ఉంటాయి. నువ్వేం చేస్తాడంటే మేక చర్మాన్ని పలచగా వచ్చిన అంటీ చేసుకో. మీ నాన్న రొమ్ము మీద ఎలా తరుగుతాడు కాబట్టి వెంట్రుకలు ఉంటాయి కాబట్టి నిన్ను ఆశీర్వదించేస్తాడు. తల్లి సలహా ఇస్తే అయ్యగారు అంటించి వెళ్ళిపోయాడు. అక్కడికే యెహోవా వచ్చింది. నీ స్వరం చూస్తేనేమో యాకోబులాగా ఉంది, మనిషి చూస్తేనేమో ఏశావులాగా ఉన్నావు, నువ్వేనా అనుకుని అడిగాడు. నేనా తండ్రి చూసా, నేనేనా? అదే నీ స్వరం అలాగుంది. ఏంటది ఏమైంది అంటాడు? బొంగురు పోయింది లేకపోతే రం పట్టింది, దేవుడు తెలీదా? కానీ ఇతని ఉద్దేశం చూడండి. నిజంగా తల్లి గర్భం నుంచి కూడా పట్టుదల కలిగాడు. అక్కడ చూడండి, అక్కడ ఏమంటారు తర్వాత, తల్లి గర్భమందు యాకోబు, చదవమ్మా. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మరుమరు పట్టుకొనెను, మగసిరి గలవాడై. అయ్యి బాబు, ఎక్కడి నుంచి రాయించడం? అప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాడట. దేనికోసం? జ్యేష్ఠత్వం కోసం. పోరాడి దేవునితో పోరాడాను. అతడు దూతతో పోరాడి దేవునితో పోరాడి మరి జయము చేశాడట. అంటే దేవదూతను ఓడించేశాడా, దేవుని ఓడించేశాడని అర్థం. పక్కన రాస్తున్నాడు ఏమని? అతడు కన్నీరు విడిచి చేసినటువంటి తప్పుకి కన్నీరు మున్నీరైపోయింది. అతనికి కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. అక్కడే ఆయనతో మాట్లాడి కన్నీరు విడిచేసినంత చేసిన తప్పును బట్టి. అంటే తప్పుని ఒప్పుకొని నీతిగా బ్రతకటమే ఏంటి అది? తప్పుని ఒప్పుకొని నీతిగా పనికిమాలిన బ్రతుకు అది మనిషిని కాదు. నీతిగా బ్రతకటం, పాపం చేయకుండా బ్రతకటం, భార్యని ప్రేమించటం. అర్థమవుతుందా? కుటుంబంలో కుటుంబ వ్యక్తుల యొక్క మనస్సును సంపాదించుకోవటం. లోకమంతా ఒక రీతిగా ఉంటుంది. మనం మగసిరి గలవారమైతే దేవుని నీతితో కలిసి బ్రతకాలి. యాకోబు లోక నీతిని అనుసరించాడు, దేవుని నీతిలో అడుగు పెట్టేశాడు. చూసారా? ఆలోచన చేస్తున్నారా? ఎంత పోరాటం అండి. పుట్టిని కానించి చచ్చిపోయేంత వరకు పోరాటమే యాకోబుది. అందుకే ఇక నుంచి నేను యాకోబు అంటే నేను ఒప్పుకున్నాయా, నేను ఇశ్రాయేలు అని పెడుతున్నాను కాసుకోండి అంటే దేవుడు మెచ్చుకుంటాడా లేదా? ఎలా పోరాటం చేశాడు ఒకసారి చూద్దామండి. ఆ పోరాటం చూసుకుని మనం ముగించుకుందాం. చాలా అద్భుతమైనటువంటి పోరాటం. ఆదికాండము 32వ అధ్యాయము 6 నుంచి మీరు కింద చదువుకుంటూ రండి చక్కగా. ఎవరి నుంచి ముగించుకుందాం. ఇక్కడ యాకోబుని చంపడానికి తన అన్న అయినటువంటి ఏశావు వస్తున్నాడు అనేటువంటి సంగతి తెలిసింది. ఎవరికే? యాకోబుని తెలిసిన తర్వాత యాకోబు తన మామ అయినటువంటి లాబాను దగ్గర నుంచి వేరే దేశానికి పారిపోతున్నాడు. అర్థమైందా నేను చెప్పింది సందర్భం? అన్న చంపుతాకు వస్తున్నాడని తెలిసి ఉన్నటువంటి తన భార్యలను బిడ్డలు తీసుకుని పారిపోయి కొంతమంది కొంత ఆస్తి ఇటు పనిచేసి ఎవ్వరేకు రేవు దగ్గరికి మనోడు ఒక్కడ మిగిలిపోయాడు, భార్య బిడ్డలు కూడా పంపించేసి. ఆ సందర్భం అంతా చూడండి. 22వ వచనం, 22 ఎక్కడికి వచ్చేనమ్మా? సరే 6వ వచనం చదువుతాను, నేను చదువుతాను. ఆ దూతలు తిరిగి వచ్చి, నేను నీ సహోదరుడిని ఏశావు వద్దకు వెళితిని, అతడు 400 మందితో నీకు ఎదుర్కొని వచ్చుతున్నాడని చెప్పగా యాకోబు గుండె అలసిపోయిందంట. అంటే అన్నను చేసినటువంటి మోసానికి ఏశావు 400 మందిని తీసుకుని దగ్గరికి వస్తున్నాడు అబ్బాయి అని చెప్పారంట. ఎవరు? దూతలు అంటే ఎవరమ్మా? దేవుని వాళ్ళు. అదే సమాచారాన్ని అందిస్తారు కదా, అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ అందిస్తుంటారు కదా వాళ్ళు. ఈ మాట వినగానే యాకోబు, అయ్యో బాబోయ్, మా అన్న నన్ను చంపేయడానికి వస్తున్నాడు. గుండె అలసిపోయి మొత్తం సంతానం సామాగ్రి అన్ని చదువుకుని గుడాలను ఎత్తుకుని పరుగు చూస్తున్నారా, పరుగు చేస్తున్నాడు. మరి మగసిరి కలవాడంటే రోషంగా నిలబడిపోవాలి కదా పిల్లరా. అందుకే చెప్తున్నాను, బైబిల్లో చెప్పబడిన మగసిరి లేదు, లోకములో చెప్పబడిన మగసిరి. లోకములో మగసిరి హింసకు ప్రేరేపిస్తుంది, లోకంలో మగసిరి పాపానికి ప్రేరేపిస్తుంది, లోకంలో మగసిరి మనుషులను ఇబ్బంది పెట్టడానికి ప్రేరేపిస్తుంది. కానీ దేవుని యొద్దన్న మగసిరి నీతిని నేర్పిస్తుంది. దేవుని యొద్దన్న మగసిరి పాపాన్ని జయించడానికి పురుగొల్పుతుంది. దేవుని యొద్దన్న మగసిరి పాపమే చేయకుండా ఉంటుంది. ఏ మగసిరి కావాలి నీకు?
నేను మగాడ్రా, నీ బొంద మగాడి, ఎప్పటికీ నువ్వు మగాడు కాదు. ఎందుకంటే నీలో పాపం నిలబడి చేస్తుంది. నువ్వు ఒక దాని కింద ఎప్పుడైతే బానిసమై ఉంటావో నువ్వు మగాడివి కాదు అనే బైబిల్ చెప్తుంది. అవునా కదా? మీరు చెప్పండి. నన్ను పాపం నన్ను ఓడిస్తుంది అనుకోండి, నేను టీవీని చేయించలేకపోతున్నాను, నేను మగాడిని అవుతాను. అవునా కదా? నేను తిండిని జయించలేకపోతున్నాను, నేను మగాడిని అవుతున్నాను. మరి యాకోబు మగాడయ్యాడు, తిండిని జయించాడు. చుక్కుడుగాయల కూర కోసం అన్నయ్య జ్యేష్ఠత్వం నమ్ముకుంటే తన ఆకలి కూడా చంపుకొని అన్నకి పెట్టేసి తిండిని జయించాడు. మగసిరే కాదా? తన ఏ ఇష్టమైనటువంటి భార్యను పొందాలనుకున్నాడు. లాభాన్ని దగ్గర 7.5 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఊడిగం చేసేసి తను అనుకున్న దాన్ని సాధించాడు. మగసిరే కాదా? మరి భౌతిక సంబంధమైన విషయాల్లో ఎంత నిష్ణాతుత కలిగినటువంటి మగసిరి కలిగిన యాకోబు దేవుని విషయంలో ఇంకెలా ఉంటాడండి? అందుకే రాయించాడు. కిందకి అంటాడు, అప్పుడు అన్నయ్య చంపుతూ వస్తున్నాడు అన్నప్పుడు ఏసావు ఒక గుంపు మీదకు వచ్చి దాన్ని హతము చేసిన వల్ల మిగిలిన గుంపు తప్పించుకుపోవులని తనలో ఉన్న జనులను, మందలను, పశువులను, ఒట్టెలను 2 గుంపులుగా విభాగించాడు. అంటే అన్న 400 మందితో వచ్చి ఒక భాగాన్ని చంపేసి ఇంకొక భాగంతో బ్రతుకుతాంలే అంటే తప్పును ఏం చేస్తున్నాడు? మనోడు అంగీకరిస్తున్నాడు. అర్థమవుతుందా? అన్న విషయంలో చేసింది తప్పే. అప్పుడు అన్న వచ్చి నన్ను పరిహారం చేస్తాడు, గట్టిగా చంపడానికి వస్తాడు, లేదు నా జనాన్ని నాశనం చేయడానికి వస్తాడు. కాబట్టి నేను ఏం చేయాలంటే ఒక గుంపుని మొత్తం ఉన్న సంపదను అంతా 2 భాగాలుగా చేస్తాను. అన్న వచ్చినప్పుడు నన్ను హింసించినా, నన్ను చేసినా ఒక గుంపు నాశనం అయిపోద్ది, ఇంకో గుంపు నిలుస్తుంది, నా బిడ్డలు నా భార్యలు బతుకుతారనే ఉద్దేశంతో అన్న యుద్ధాన్ని కూడా స్వాగతించిన వాడండి. ఇప్పుడు అలా 2 గుంపులే విభజించి వెళ్ళిపోయాడు మహానుభావుడు. అలా ప్రయాణం చేసి 2 భాగాలుగా విభజించి అందరిని సరిచేసి బంధువుల్ని, స్నేహితుల్ని, లేకపోతే పాలేరులు అందరిని సరిచేసి తనకున్న భార్యను తీసుకుని ఎప్పుడు వెళ్ళిపోయాడు. 22 వచ్చాడు. ఆ రాత్రి లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని ఎబ్బేపు రేవు దాటిపోయాను. ఎబ్బేపు రేవు దాటేసిన తర్వాత 23 యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తన కలిగినదంతా పంపి వేసాను. యాకోబు ఒక్కడే మిగిలిపోయిన భార్యలు కూడా అమ్మో ఎందుకైనా మంచి, తన బిడ్డలు కూడా నాశనం అయిపోతారని చెప్పి బిడ్డలు కూడా భార్యలతో పంపించేశాడంట. పంపించేసి అతను ఒక్కడే ఎందుకున్నాడు? ఒక్కడే ఎందుకున్నాడు? అన్ననే ఎదుర్కోవటానికి. అంటే ఒక తప్పు కప్పిపుచ్చుకోవట్లేదు, తన కుటుంబాన్ని రక్షించుకోవటానికి మగసిరి గల వాడే తన భర్త బాధ్యత నిర్వహిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం తన తప్పును కూడా ఒప్పుకుంటున్నాడు. 2 అర్థమవుతుందని చెప్పేది. తన బాధ్యత నెరవేర్చాడు, తన అన్నను చెయ్యబోయేటువంటి తీర్పు స్వాగతిస్తున్నాడు. అప్పుడు ఎబ్బేకు రేవులు ఒక్కడే మిగిలిపోయాడంటండి. తర్వాత చదువు. ఒక నరుడు అప్పుడు అయిపోయి ఒక్కడే మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెరుగులు. ఈ నరుడు అయిన వాడే దేవుడు. దేవతతో వచ్చిందంట అతను ఒక్కడే ఉండగానే వచ్చి అతనితో పెరుగులు ఆడుతున్నాడు అన్నట్టు. పెరుగులు ఆడటం అంటే ఇక్కడ పడుకుని ఉంటాడు. ఎవరు? యాకోబు గారు పడుకుని ఉంటే దేవతతో వచ్చిందనమాట. అతనికి అలాగే ఇంచుమించి చాలా సార్లు పడుకున్నప్పుడు కళలు కూడా వచ్చాయి. ఇంచిన ఆకాశానికి వెయ్యబడటం, చాలా సార్లు దేవతతో అతనితో మాట్లాడినట్టుగా చాలా కళలు వచ్చాయి. కానీ ఇక్కడ ఒక నరుడితో పెరుగులు ఆడుతున్నాడంట. భార్యలు పంపించేశాడు, బిడ్డలు పంపించేశాడు, బంధువులు పంపించేశాడు, ఒట్టెలు పంపించేశాడు, గొర్రెలు పంపించేశాడు. అన్ని 2 భాగాలుగా చేసి పంపించేసి ఒక్కడే మిగిలిపోయాడు. రేవు దగ్గర మిగిలిపోయి అక్కడ ఒక్కడే ఉన్నాడు పడుకొని. ఒక దూత వచ్చేసి రాగానే దూతను పట్టేసుకున్నాడు. దూత కాదండి, ఆయన ఎవరో తెలుసా? ఇంతకుముందు చెప్పాగా యేసుప్రభు వారు. దేవుడికి మహిమ కలుగుతుంది కాక. యేసుప్రభు వారు అయినా తర్వాత విషయం. ఆ దూతతో పెరుగులాడుతున్నాడంట. పెరుగులాడుతున్నప్పుడు ఇతను ఆలోచన చూడండి, ఇతను ఎంత ఆవేదన చెందుతూ మాట్లాడుతున్నాడంటే అప్పుడు వంచగా తాను అతన్ని గెలవకుండా చూసి, అంటే దూత మీద ఏం చేయలేకపోతాడు ఇతను నిలబడి కాళ్ళు పట్టుకుని నన్ను నన్ను దీవించాను 2 కాళ్ళు 3 చెప్తాడు. అంతేగాని అక్కడ యెషయా గ్రంథంలో పోరాడేసాడంటే అర్థం ఏంటి? పోరాటం అంటే ఏంటో తెలుసా? పాపముతో పోరాటం, దేవుడు దీవించేంత వరకు ఆరాటం. అది దేవుడు కోరుకునేటువంటి పోరాటం. ఇక్కడ అన్నాడు గెలవకుండా చూచి లాగి పట్టి ఎక్కడ కొట్టాడంట? తొడగుడి మీద. ఎవరిని కొట్టాడు? దేవదూతను కొట్టాడు యాకోబు. దేవదూత యాకోబుని కొడితే కుంటున్నారు వెళ్ళిపోయింది. ఆ తొడగూడే చదవమ్మ. అప్పుడు అతడు ఆ పెరుగులాట వలన యాకోబు తొడగూడు వసలిపోయినట్టు గుడు అది జాయింట్ వదిలేసిన తర్వాత ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అతను అడగగా అతడు నా తొడగూడు విరిగిపోయిందా?
పోతే పాని, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను ఏమాత్రం కూడా విడిచిపెట్టను. పక్కన బాధ, పడగూడు యొక్క బాధ. అసలు చిన్న దెబ్బ తగిలితే మనం ఏం చేస్తామమ్మా? నిజంగా యాకోబు జీవితం ఇదే నేర్చుకోవాలి. మన జీవితంలో ఏదైనా చిన్నపాటి ఇబ్బంది కలిగింది అనుకోండి, దేవుడిని దూషించేస్తాం, దేవుడిని విడిచిపెట్టేస్తాం, అవునా కదా? కానీ యాకోబు భౌతికంగా పడగూడు వసిలిపోయినా, పడగూడు ఊడిపోయినా దేవుడు నువ్వు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను విడిచిపెట్టిన. ఆ ఆవేదనలో కూడా, ఆ బాధలో కూడా అతను ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడిని ఏం చేస్తున్నాడు? పట్టుదల వదలకుండా పట్టుకున్నాడు. చదవమ్మా. ఆయన నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. చూసారు ఎంత ధైర్యం అండి అతనికి? నువ్వు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను, ఇదే విశ్వాసంలో ఒక స్త్రీ దగ్గర కనపడింది మనకి, అవునా కదా? ఇదే విశ్వాసం ఒక స్త్రీ దగ్గర కనపడింది. ఇప్పుడు ఈయన మగస్త్రీ గలవాడైతే ఆమె కూడా, చూసారా? అప్పుడు కిందకి ఏమంటాడు చూడు. అప్పుడు ఆయన నీ పేరేంటని అడగగా అతడు నిజాయితీగా చెప్పాడు, నేను మోసగాని. చూసారా? అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు. నువ్వు మోసగాడు కాదురా నాయన, నువ్వు మోసగాడు కాదు. ఇశ్రాయేలీలు బహు జనాంగానికి పితవు నువ్వు. మార్చేసాడు దేవుడు. అతను పోరాటమే దానికోసం. తల్లి గర్భంలో మొదలుకొని పోరాటం మీద ఉంది. మనుషులతో పోరాడు. ఎందుకు పోరాడలేదు? తండ్రిని మోసగించడానికి. ఇంకెంత మోసం చేశాడు? మానసికంగా చచ్చిపోయింటాడండి అక్కడ. తండ్రిని మోసం చేయొచ్చా? కానీ అక్కడ ఎంత నరకయాత్ర అనుభవించుంటాడో ఒకసారి ఆలోచించి. తల్లి ప్రోద్బలం, తండ్రిని మోసం చేశాడు, అన్నయ్య మోసం చేశాడు. వారిద్దరిని మోసం చేసినందుకు జీవితాంతం మోసపోతూనే ఉన్నాడు. ఆశీర్వదిస్తే కదా మొదలు ప్రభు, తలగూరు విసిరిపోయింది, విడిచిపెట్టను ప్రభు, నన్ను ఆశీర్వదించు అని గుళ్ళుని ఏడ్చాడు. అదే యెహోషువ గ్రంథంలో రాయబడిన సందర్భం. అతడు దూతతో పోరాడి జయముందెను, కన్నీరు విడిచొచ్చు. ఎంత ఆవేదన చేయమంటాడంటే ఒకసారి ఆలోచించాడు. చేసిన తప్పుకి పశ్చాత్తాపడేదానికన్నా ఇంకేమైనా గొప్పతనం ఉందా చెప్పండి? ఆ విషయం అది మగసిరి, అది పౌరుషం. ఆ పౌరుషాన్ని దేవుడు కోరుకుంటాడండి. అన్నాడు అప్పుడు తర్వాత నీ పేరేంటని యాకోబు అని చెప్పిన తర్వాత ఇశ్రాయేలు అని పెట్టి అందుకు ఆయన యాకోబు. అప్పుడు ఆయన యాకోబు నీవు పేరు దయచేసి తెలపమనను అంటే యాకోబు అయ్యా నీ పేరేంటని అడిగాడు. ఆయన పేరేంటో తర్వాత విషయం. అందుకు ఆయన నీవు ఎందుకు నిమిత్తం నా పేరు అడిగితే అని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. ఇక నా పేరుతో పని ఏంటరా? నీ విశ్వాసం గొప్పగా ఉంది, నీ పట్టుదల గొప్ప ఉంది. పడగుడు వసిలిపోయినా, నరాలు కదిలిపోయినా, ఒక పక్కన పూట వస్తున్నా, సరుపుకున్నా, నువ్వు పట్టుదల చూసావా? నా పేరుతో నీకు పని ఏంటని నేను ఆశీర్వదించాను, తీసుకోమన్నాడంటే. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రొట్టె మొక్కలు తింటే అక్కడ కుక్క పిల్లకైనా యోగ్యం ఉంటుంది కదా ప్రభు అనేటువంటి ఆమెలో కూడా ఏం కనబడుతుంది? ఇక్కడ శారీరకంగా హింసాత్మకమైన చర్య, శారీరకంగా బాధపడుతున్నాడు, శరీరంగా ఇబ్బంది పడతాయి, అక్కడ మానసికంగా ఇబ్బంది పడుతున్నాను. ఇప్పుడు ఇద్దరు ఏం కలిగిన వారు ఆలోచన చేయండి. ఇప్పుడు అప్పుడు అంటాడు యాకోబుని ఆశీర్వదించిన తర్వాత అంటాడు యాకోబు అంటాడు, యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలములకు పెనియేలని పేరు పెట్టాను. సరే, ఆశీర్వాదం పొందేంత వరకు పట్టుదల వదలకుండా ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ నన్ను ఆశీర్వదించు ప్రభు, నాలో ఉన్న బలహీనతలు తీసే ప్రభు అని గొళ్ళున ఏడ్చాడు. కనుకనే అతడు మగసిరి కలిగిన వాడు. ఏ విషయంలో? పాపాన్ని విడిచిపెట్టడం విషయంలో. నేను విడిచిపెడతాను ప్రభు, నాకున్న సమస్తాన్ని కూడా విడిచిపెట్టేస్తాను, నాకున్న ఆలోచనలు, భౌతిక సంబంధమైన ఆశయాలు విడిచిపెట్టేస్తాను, నీవు నన్ను దీవిస్తే కానీ నేను విడిచిపెట్టాను. ఇప్పుడు ఈ శిష్యులు ఆమె కేకలకు విసిగిపోయారు. 72 మంది శిష్యులు కూడా ఆ కళాల స్త్రీ కేకలు విసిగిపోయి ప్రభావ ఎందుకు ప్రభావం ఇంటి ఒక ఆశీర్వాదం వల్ల పడే అన్నదంతే. కానీ దేవుడు విసుగుపోని వ్యక్తిత్వం ఆ స్త్రీది. దేవుడు విసుగుపోని వ్యక్తిత్వం యాకోబు. నిజంగా చెప్పండి, చిన్న దెబ్బ తగిలితే ఖచ్చితంగా ఆదివారం పని మానేస్తాం, ఏంటది బండి మానేస్తాం, అవునా కదా? ఒక 100 రూపాయలు ఎక్కువ ఇస్తానని అంటే ఖచ్చితంగా మనం మందిరానికి వెళ్ళటం మానేస్తాం, పనికి ఎక్కువ మొగ్గు చూపుతాం, అవునా కదా? మన విశ్వాసం ఎక్కడ? యాకోబు విశ్వాసం ఎక్కడ? మన విశ్వాసం ఎక్కడ? కుక్కగా పోల్చబడిన కనాను స్త్రీ విశ్వాసం ఎక్కడ? మనల్ని ఆశీర్వదించేయాలి దేవుడు. భక్తి జీవితము మగసిరి కలిగినదై ఉండాలి,
పాపాన్ని విడిచిపెట్టేదై ఉండాలి. అర్థమవుతుందా? నువ్వు ఎంత భక్తి చేసినా, పొద్దున మా నాన్న అంటాడు పాట, మనసులో కుళ్ళు దాచి మందిరానికి వెళ్ళినా 10 మంది చూడాలని ప్రార్థనలు చేసిన దేవుడు అంగీకరించడంటే నీలో ఉన్న నిజాయితీని బట్టి నేను ఆశీర్దిస్తాను. యాకోబు మోసగాడే, కానీ దేవుని విషయంలో నిందారహితులుగా ఉండడానికి ప్రయత్నం చేసి. యాకోబు మోసగాడే, కానీ దేవుని విడిచిపెట్టే విషయంలో తనకున్నదాన్ని కూడా విడిచిపెట్టాలని ఇష్టపడ్డాడు. నువ్వు నన్ను దీవిస్తే కానీ నేను విడిచిపెట్టను అని అన్నాడు. అతను పట్టుదల చూశాడు దేవుడు. మనకి ఆశీర్వాదం ఏంటంటే భౌతిక సంబంధంగా స్వస్థతో జరిగిపోవాలి, అంతే కదా. భౌతిక సంబంధంగా ఏ డబ్బులు వచ్చో తొలగిపోవాలి, అయితే తొలిగి కత్తిని దొరుకుతుంది. ఆస్తులు సంపాదించేయాలి, భౌతిక సంబంధమైనటువంటి ఏంటంటే రోగాలు పోవాలి, ఇదే ఆశీర్వాదం అనుకుంటున్నారు. అది కాదు ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే దేవునితో కలిసి నడవడం. ఆశీర్వాదం అంటే దేవునితోనే బ్రతకడం. అంటే ఆశీర్వాదం ఆత్మ సంబంధమైనది. అర్థమవుతుందా? భౌతిక సంబంధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకంటాడు, మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి, అప్పుడు నీకు ఏం కావాలని నేను ఇస్తాను. ముందు అతను ఏం వెతుక్కున్నాడు? ముందు భౌతికంగా వెతుక్కున్నాడు. కానీ ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే దేవుని నీతి, కాబట్టి దేవుని నీతి కోసం వెతుక్కున్నాడు. పొరుగులాడేసాడు, ఆశీర్వదించుకోవాలి. దొరిలాడేసాడండి, మట్టిలో పడి పొరుగులాడేసాడు. బట్టలు ఉన్నాయో చీకుపోయి మనం కింద కూర్చుంటే కూడా ఇబ్బంది పడిపోతున్నాం ఈ మధ్యన సంఘాల్లో. పొడిలేసాడండి, బంగారు పడి పొడిలేసాడు. నన్ను ఆశీర్వదించుకోవా, నన్ను ఆశీర్వదించుకోవా. ఉందా? ఉందా మనకది? మనం చేస్తాం. ఆశీర్వించు ప్రభు, ప్రభు 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 ఆశీర్వించు ప్రభు, ప్రభు ప్రభు ప్రార్థన చేస్తాం. బయటికి రాగానే ఆశీర్వదించే ప్రభు, అంతే కదా. బయటకు రాగానే సంఘంలో ఉన్న ప్రార్థన, భక్తి జీవితం బయట ఎందుకు అడుగుతున్నా నేను. ఇలా మగసిరి అంటే మగతనం కాదండి, పరిశుద్ధతతో బ్రతకటం. అర్థమవుతుందా? పరగుడు కుంటుచు, అందుచేత ఆయన యాకోబు పరగుంటు మీద కుంటినను కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలు ఆ భాగాన్ని తెలియదు. అతను దేనికోసమైతే పరుగులాడాడో, యాకోబు దేనికోసమైతే వెంపర్లాడి ఉరికాడో, ఆ మురికికి ఆ నరకకు, ఆ పలుపుకి దేవుడు ఒక గండి కొట్టాడండి. ఒక దెబ్బతో ఆ ఆలోచనలు, ఆ నరకలన్నీ కూడా దెబ్బలు తీసేది. భౌతిక సంబంధంగా శిక్ష వేసాడు. సార్ ఇప్పుడు అతను మగసిరి కలవాడా, మగసిరి లేనివాడా మీరు చెప్పండి. మరి యాకోబు పిల్లలు కన్నాడు, దత్తులు కన్నాడు, అస్తి సంపాదించాడు, అది మగసిరా కాదు. దేవునితో పోరాడంటే పాపాన్ని జయించడానికి ఏది అవసరమో దాన్ని సంపాదించుకోవడానికి ఆమెషలో ప్రయత్నం చేశాడు. అందుకు మగసిరి కలిగిన వాడు అన్నట్టుగా బైబిల్ రాయించింది. ఒకసారి అండి ముగించుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మనకు కూడా ఏ మగసిరి కలిగి ఉండాలో చెప్తున్నాడు చూడండి. మెలకువగా ఉండి, ఇంకా ఏమన్నా విశ్వాసమందు నిలకండి. మీరు ఏదైతే నమ్ముతున్నారో, ఏ క్రీస్తునైతే అంగీకరించారో ఆ విశ్వాసమందు బలంగా నిలబడండి. బలవంతుడు ఎందుకు తెలిసిన మెలకువగా ఉండడం అంటే అపవాది దేవుని వాక్యాన్ని విననివ్వకుండా చేయడానికి ఆర్నిషలో సంఘాలను తిరుగుతున్నాడు. ఆయన పని అది. రోషం కలిగిన వారే నిద్ర పో అని ప్రార్థించగలగాలి. నిద్ర వస్తుందా? వదిలేస్తాను నిద్ర, నాకు దేవుడే ముఖ్యం. ఆకలి వస్తుందా? ఆకలి కూడా పక్కన ముందు దేవుడి సరే ముఖ్యం అని. యోగు గారిని కూడా భార్య చేయవద్దండి. ఇక్కడి నుంచి దేవుడు చూసి చచ్చిపోయినప్పుడు అతను ఏం కలిగిన వాడు? మగసిరి కలిగిన వాడు, పౌరుషం కలిగిన వాడు. కనుక సంతోషం ఉన్నప్పుడు ఇద్దరు సంతోషంగా ఉన్నాం, బాధ కలిగినప్పుడు ఎందుకు బాధపడుతున్నప్పుడు? బాధను అనుభవించడానికి కూడా సిద్ధపడాలి. అది విశ్వాసం యొక్క కొనసాగింపు. బాధ వచ్చింది కదా అని దేవుడు నన్ను ఆశీర్వదించలేదు అనుకుంటే అవివేకం. నేను ఒక మాట అంటున్నాను, స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఎక్కువ హింసాత్మక చర్యలు మనుషుల జీవితాల్లో జరుగుతున్నాయంటే, ఎక్కువ ఇబ్బందులు మన జీవితంలో జరుగుతున్నాయంటే మనం దేవుడికి ఇష్టమని అర్థం. దేవుడికి మహిమ కలుగుతుంది. సుఖంగా బ్రతికేస్తున్నాం అంటే దేవుడికి ఇష్టం కాదండి. క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎలా అంటారు. అర్థమవుతుందా? క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎలా, సుఖంగా అనుభవిస్తే క్రైస్తవుడు కాదు, బాధను కూడా అనుభవించేవాడు క్రైస్తవుడు. ఇంకేమన్నాడు? యాకోబు పత్రిక 5:16 మన పాపాన్ని ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైన కలదై బహుబలము కలదై. అంటే ప్రార్థనలో నిలకడగా ఉండటమే బలం. అందువల్ల సంసోను ఏ బలాన్ని చూసుకున్నాడు? శరీర బలాన్ని చూసుకున్నాడు.
అందుకే దెలీలా చేతుల్లో ఓడిపోయాడు. అతను మగాడు కాదు, మగాడు కాదు. మీరు మగాడు అంటారా? మగసిరి కలిగిన వాడు అంటారా? సంసోను దెలీలా చేతుల్లో ఓడిపోయాడు. తన బలాన్ని చూసుకున్నాడు, తన జుట్టును చూసుకున్నాడు, వెనకల దేవుడిని మర్చిపోయాడు, తన బలాన్ని కోల్పోయాడు. అరే నీ బలం ఎక్కడ ఉందా, నా జుట్లో ఉందని చెప్పేశాడు. స్త్రీకి బానిసై తన బలాన్ని బలహీనతను చెప్పాడు. స్త్రీని జయించలేని బలహీనుడు అతను మగసిరి కలిగిన వాడు కాదు. జ్ఞాని సులోమను కామాతురత కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడే కానీ మగసిరి కలిగిన వాడు కాదు. ఎందుకంటే తన భార్యలు అతని హృదయాన్ని తిప్పేశాడు. దావీదు వచ్చే విషయంలో ఉండిపోయాడు. మరి యాకోబు చూడండి, సరే ఎన్ని తప్పులు చేసినా మళ్ళా దేవుని దగ్గరికి వచ్చి ప్రభావాన్ని దీవించాడు. అందుకే మెలకువగా ఉండి సింహంలా గర్జిస్తున్నాడు. అబ్బాయి ఎలా పొందుదాం, ఎలా లాక్కెళ్దామని వస్తున్నాడు, ఆలోచన చేస్తున్నారు. యాకోబు అనే పదానికి మోసగాడే అని అన్నాడు. తన స్థానాన్ని వేరొక దగ్గర నుంచి తెచ్చుకోవాలనుకోలే, తన స్థానం తన దగ్గర తెచ్చుకోవాలనుకున్నాడు. అంటే అన్నదమ్ముల మధ్య వారసత్వంలో తెచ్చుకోవాలనుకున్నాడు. ఎదటివాడిని మోసం చేయాలని అనుకోలేదు. అర్థమవుతుందా? ఎదటివాడి దావీదు ఎదటివాడి భార్యను మోసం చేశాడు. దావీదు ఎదటివాడిని మోసం చేశాడు. యాకోబు ఎవరిని మోసం చేయలేదని తన అన్న స్థానాన్ని పొందడానికి పుట్టుక నుంచే పోరాటం చేశాడు. అర్థమవుతుందా? తన అన్న స్థానాన్ని పుట్టుక నుంచి అంటే మరొకరి స్థానాన్ని ఆక్రమించుకోవడానికి కాదు, స్థానాన్ని ఎక్స్చేంజ్ చేయడానికి చూశాడు. తనకున్న స్థానంలోనే పోరాటం చేశాడు తప్ప ఎదటి వాడిని పాడు చేయాలనేటువంటి ఆలోచన అతనికి లేదు. ఇతను పాడు చేసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. అందువల్ల చివరి మాట ఎబ్రిల్కి రాసిన పత్రిక 3:15, ఎబ్రిల్కి రాసిన పత్రిక 3:15, అనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులు పాలివారయ్యిందమో. చూసారా? అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసంలో చేంజింగ్ ఉన్నాయి. దృఢ విశ్వాసము అంతము మటుకు గట్టిగా చేపట్టుకున్న ఎడల క్రీస్తులో పాలివారం అవుతాం. చూసారా? మనం ఏ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నాం ఆలోచించండి. ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఎక్కట్లు వచ్చినా, హింసాత్మక చర్యలు వచ్చినా, నిందలు కలిగిన, అవమానాలు కలిగిన యాకోబు వలె దేవునితో పెరుగులాడే అంత కెపాసిటీ మనకు కావాలి. అంటే దేవుని గెలిచేమని కాదు, ఆయన దీవించేంత వరకు. దీవించవా? దీవించవు, నేను అలాగే ఉంటాను. ఈ సంగతి షడ్రక్ మేషక్ ఏమన్నారండి? ఏమన్నారు చెప్పండి? షడ్రక్ మేషక్ ఏమన్నారు? వాసం కలిగిన వారు. దేవుడు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా మేము మాత్రము ఇందులోనే ఉంటాం, ఈ విశ్వాసంలోనే ఉంటాం. రాజా నీ బొమ్మలు కానీ నీ ప్రతిమను కానీ మేము మొక్కం, దట్సాల్. చంపేస్తావా? చంపే. మేము పౌరుషం కలిగిన దేవుని భక్తులం, మేము మగసిరి కలిగిన దేవుని భక్తులం అని చెప్పారు. కాబట్టి మనకు కలిగిన విశ్వాసాన్ని బలంగా పట్టుకున్నాం. యాకోబు మోసగాడు కాడు, మగసిరి కలిగిన వాడే. మోసగించబడ్డాడు, మోసపోయాడు, మోసం చేశాడు, అయినప్పటికీ దేవుని విషయంలో నిజాయితీతో నిలబడ్డాడు. నిజాయితీనే మగసిరిగా పోల్చబడింది, పౌరుషాన్ని మగసిరిగా పోల్చబడింది. ఒక స్త్రీ కూడా పౌరుషం ఉంటుంది, ఒక పురుషునికి కూడా పౌరుషం ఉంటుంది, ఒక పురుషునికి కూడా రోషం ఉంటుంది, ఒక స్త్రీకి కూడా రోషం ఉంటుంది. ఈ లక్షణాన్ని మనం చేపట్టుకుని ఏమొచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, బట్టలు మార్చిపోయినా, భోజనం లేకపోయినా దేవుని సన్నిధిని మాత్రం పిలిచి పెట్టకండి. దేవుడి కొద్ది మాటలు దీవించను గట్ట. ఆమె ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మాట అండి, ఈ మహాకృపను బట్టి ఆయన యాదవరపు దినాన్ని బట్టి మీ మాటలను మగసిరి గురించి ప్రభావ, అందులో ఉన్న భావాన్ని, లక్షణాన్ని గురించి ప్రభావ కొద్ది నిమిషాలు చర్చించుకున్నాం. నిజమే తండ్రి, మాలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని నింపండి, బలంగా చేయకపోవడం అయినా పట్టుదల కలిగి బ్రతకడానికి సహాయం చేసి మీ చిత్తానుసారంగా నేను జీవిస్తూ తండ్రి మీకు అనుగుణంగా మేము బ్రతకడానికి సహాయం. పరిశుద్ధ ప్రశస్తమైన నామాన్ని ప్రార్థన తండ్రి.